2021లో తమసోమ జ్యోతిర్గమయకు పాటలు రాశారు. 2022లో సాక్షి సినిమాకు మాటలు, 2023లో 8am మెట్రో హిందీ సినిమాకు రచనా సహకారం అందించారు. 2024లో షరతులు వర్తిస్తాయి అనే సినిమాలో నటుడిగా కూడా విశ్వరూపం చూపారు. ఇక పురస్కారాల విషయానికి వస్తే 2015 జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆవిర్భావ పురస్కారం, 2011లో మాయి ముంత కథలకు తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారం, అలాగే 2017లో చిగిరి పుస్తకానికి కూడా తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారం, 2008లో కలకత్తాలో భారతీయ భాషా నియమ పురస్కారం, 2018లో పద్మనాభ కళా పరిషత్ కాకినాడ వారిచే తెగారం నాటకానికి ఉత్తమ నాటక రచయితగా పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సంవత్సరం మరి మన కథల బండి కలం రజతోత్సవ వేడుకలు జరుపుకుంటుంది. విద్యార్థులకు గణితంలో చతుర్విధ ప్రక్రియను నేర్పిస్తూనే సాహితీ సౌరభాలను అందిస్తున్న ప్రముఖ కథా రచయిత శ్రీ పెద్దింటి అశోక్ కుమార్ గారిని ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి పుస్తకావిష్కర్తగా మీ అందరి కరతాల గమన మధ్య వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కల్వకుంట ఇంటి పేరు, అది ఇంటి పేరు మాత్రమే కాదు, సాహితీ సౌరభాలు వెదజల్లుతున్న కలువల కుంటగా మనం చెప్పాలి. ఆయన ఎక్కడ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ఎవరిని కలవకుండా ఉండదు, అందరినీ చిరునవ్వుతో పలకరిస్తారు. 8వ తరగతి చదువుతున్నప్పుడే మినీ కవితలు రాశారు, నాటకాలు వేశారు. డిగ్రీ చదువుతున్నప్పుడు చదువుల తల్లికి కృతజ్ఞతగా సరస్వతి శతకం రాశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ చదువుతున్నప్పుడు సాహిత్యంలో చూపిన ప్రతిభకు 4 బంగారు పథకాలు అందుకున్నారు. ఉత్తమ అధ్యాపకుడిగా, కవిగా, పాఠ్యపుస్తక రచయితగా వివిధ సందర్భాల్లో వివిధ సంస్థల నుండి రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలు అందుకొని విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 3 దశాబ్దాలుగా తెలుగు భాషా సాహిత్య వికాసం, భాషా సాహిత్య సాంస్కృతిక నైపుణ్యాల చైతన్య విస్తృతికి చేస్తున్న సేవలను గుర్తించి యూనివర్సిటీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్ డిలిట్ ప్రదానం చేశారు. జాతీయ సేవా పథకం NSS పై గీతాలు రాసి వేల సంఖ్యలో సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను జాతీయ సేవా పురస్కారాన్ని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వారసుడిగా, ఆయన ప్రధానాచార్యుడిగా పనిచేసిన SRR కళాశాలకు ప్రధానాచార్యుడిగా ఉంటూ అటు భావి భారత పౌరులను సాహితీవేత్తలుగా విద్యార్థులను తీర్చిదిద్దుతూ ఇటు సాహితీ సేవలో ధరిస్తున్న డాక్టర్ కల్వకుంట రామకృష్ణ గారిని ఈనాటి కార్యక్రమ విశిష్ట అతిథిగా వేదికపైకి మీ అందరి సపోర్ట్ మధ్య సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సార్. మన తెలంగాణ రథసారథి, పూర్వ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారికి జూనియర్. వీరు ఒకటే గ్రామంలో పుట్టారు. అదే ప్రస్తుత సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామం. హిందీ పండితులుగా శిక్షణ పొందిన, ఉస్మానియాలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన, ఏమాత్రం భేషజాలు లేకుండా అప్పుడు కేంద్ర ప్రభుత్వ తపాలా శాఖలో తన సేవలు అందించి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి లాంటి 10కి పైగా వార్తాపత్రికల్లో, దినపత్రికల్లో, 30కి పైగా మ్యాగజైన్లలో ఆయన రచనలు ప్రచురితమయ్యాయి. ఈయన శతాధిక గ్రంథకర్త, 136కు పైగా గ్రంథాలు రాసి ప్రతిభ పురస్కారాలు అందుకున్నారు. 2016లో హిందీ కథా సంగ్రహ పుస్తకానికి కీర్తి పురస్కారం పొందారు. అలాగే 2019లో తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ జాతీయ సాహిత్య పరిషత్ ఉపాధ్యక్షులుగా ఉన్న ప్రముఖ బాలల కథా రచయిత శ్రీ ఐతా చంద్రయ్య గారిని ఈనాటి కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మీ అందరి సపోర్ట్ల ఓరు మధ్య. థ్యాంక్ యూ సార్. ఇక వీరు సామాజిక ఉద్యమాల నేపథ్యం
అలిశెట్టి ప్రభాకరుడి వారసత్వ కిరణం. జగిత్యాల రైతాంగ పోరాటంలో జన్మించిన సాహితీ చైతన్యవంతుడు. 1993లో కరీంనగర్కు చేరిన ఆయన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సినారే స్ఫూర్తితో నలిమిల భాస్కర్, అన్నవరం దేవేందర్ గారుల సాహచర్యంలో విస్తరించినటువంటి కవితా గానమని, ఎన్నిల ముచ్చట్లతో ఎదిగిన కవన వృక్షమని. కరీంనగర్ జిల్లా తెలంగాణ రచయితల వేదిక బాధ్యతలు స్వీకరించింది మొదలు అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్ర స్థాయికి ఎదిగారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో జరిగిన సాగరహారం, మిలియన్ మార్చ్ లాంటి ఉద్యమంలో పాల్గొంటూ సిరిసిల్ల ఆత్మహత్యలు, రుద్రంగి వలస జీవితాలు, చెంచుల జీవితాలపై అధ్యయనం చేశారు. పాపికొండల్లో పారేటి గోదావరి మధ్యలో కఠిన జీవనం సాగిస్తున్న గిరిజన జీవనాన్ని గానం చేశారు. మట్టి శరీరములు పేరిట నారీలు, నెత్తుటి గాయాలంటూ ఉద్యమ గీతాలు రాసి తాను తెలంగాణ ఉద్యమానికి ఊతమయ్యాడు. అంతేకాక ప్రాణదీపం కవితా సంకలనంతో కవిలోకాన్ని కదిలించారు. తన రచనలకు అనేక పురస్కారాలు అందుకున్నారు. నాగర్ కర్నూలులో కందికొండ రామస్వామి రాష్ట్ర స్థాయి పురస్కారం, అలిశెట్టి ప్రభాకర్ సాహితీ పురస్కారం, సారస్వత జ్యోతి మిత్రమండలి వారి గురజాడ పురస్కారం అందుకున్నారు. అలాగే అమెరికా కథల పోటీ తెలుసాలో రుణం అనే కథకు బహుమతి, ములకనూరు నమస్తే తెలంగాణ నిర్వహించిన కథల పోటీల్లో వరుసగా 3 సంవత్సరాలు బహుమతులు పొందారు. తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా 2014లో రాష్ట్ర ప్రభుత్వంచే ఘనంగా సత్కరింపబడ్డారు. కరీంనగర్ విద్యాశాఖ ప్రతి ఏటా అందించే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా స్వీకరించారు. అంతేకాకుండా 2009 నంది అవార్డ్స్ జూనియర్ మెంబర్గా కూడా తన యొక్క ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం అక్షర దీపమై అటు విద్యార్థులకు వెలుగులు పంచుతూనే ఫిలిం సొసైటీ, స్వరాంజలి కల్చరల్ అసోసియేషన్, ఈగల్స్ ట్రస్ట్ లాంటి సంస్థల ద్వారా సాహితీ సేవ, సమాజ సేవలో భాగంగా తన రచనల ద్వారా, గీతాల ద్వారా సేవలు అందిస్తున్నారు. ఈనాటి కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొంటున్న ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర రచయితల వేదిక పూర్వ అధ్యక్షులు శ్రీ గాదరు నాగభూషణం గారిని మీ అందరి చప్పట్ల మధ్య సభా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. వీరు నిరంతరం అధ్యయనం చేస్తారు. పవిత్ర గోదావరి తీరంలో జన్మించారు. ప్రాథమిక విద్యనంతా ధర్మపురిలోనే అభ్యసించారు. శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర ఓరియంటల్ కళాశాలలో బిఏ లిటరేచర్ చదివారు. వరంగల్లోని ప్రభుత్వ అధ్యాపక కళాశాలలో తెలుగు పండిత శిక్షణ పూర్తి చేసుకొని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం పూర్తి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కరీంనగర్లో స్థిరపడ్డారు. 1000కి పైగా పుస్తకాలను సేకరించి ఇంట్లోనే గ్రంథాలయం ఏర్పాటు చేసుకున్నారు. నేను కూడా ఆ పని చేయాలని అనుకుంటున్నాను, వారిని స్ఫూర్తిగా తీసుకొని. సాహిత్యాన్ని ప్రవృత్తిగా మలుచుకొని ఇటు రచనా వ్యాసంగంలో, అటు సాహిత్య సంస్థల నిర్వహణలో పాల్పంచుకుంటూ తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. కవిగా, విమర్శకులుగా, వ్యాసకర్తగా, పుస్తక సమీక్షకులుగా, కాలమిస్టుగా, వ్యాఖ్యాతగా రాణిస్తూ ఉన్నారు. ఆనందవర్ధనం తొలి వచన కవితా సంపుటిని, అమృతతల్పం మలివచన కవితా సంపుటిని వెలుగులోకి తేవడం ద్వారా కవిగా తనను తాను ఆవిష్కరించుకున్నారు. 2018లో కరీంనగర్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. 2008లో సత్యసాయి సేవా సమితి, 2018లో బీసీ ఉపాధ్యాయ సంఘం, 2019లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, 2022లో లయన్స్ క్లబ్ కరీంనగర్ వారిచే ఉత్తమ ఉపాధ్యాయుడిగా కీర్తించబడ్డారు. 2019లో సృజన సాహిత్య సంస్థచే కవిశ్రేష్ఠ బిరుదుచే సత్కరింపబడి విశిష్ట పురస్కారం అందుకున్నారు. 2019లో కళానిలయం, 2022లో పలమనేరు సృజన సాహిత్య సంఘం, 2023లో కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య వారిచే పురస్కారాలు అందుకున్నారు. 2017 ప్రపంచ తెలుగు మహాసభలో ఉచ్చకులుగా శతావధానంలో పాల్గొన్నారు. ప్రస్తుతం అఖిల భారత సాహిత్య పరిషత్ కార్యవర్గ సభ్యులుగా, సాహితీ గౌతమి కోశాధికారిగా వ్యవహరిస్తున్న కరీంనగర్కు సాహిత్యపు నిలువెత్తు స్తంభంగాడి గంగాధర్ గారిని ఈనాటి కార్యక్రమంలో ప్రధాన వక్తగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. మీ అందరి చప్పట్ల కోరు. ఇక మరణం వరమైన వేళ పుస్తకావిష్కరణకు సమయం ఆసన్నమైంది. మిగతా కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా సభాధ్యక్షుడు డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ గారిని కోరుతూ పాసు మహేందర్ రాజు గారు సెలవు.